మై డియర్ ఆఫీసర్స్, వెల్కమ్ టు ఈ-లెర్నింగ్. ఈ ఈ-లెర్నింగ్ ప్రాసెస్ ద్వారా మన యొక్క నాలెడ్జ్, స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ఈ-లెర్నింగ్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసిన మన డీజీపీ శ్రీ సాంబశివరావు గారికి మరొకసారి అభినందనలు అండ్ వారి యొక్క ఈ యొక్క కృషి సర్వకాలం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మనం అరెస్ట్ గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ ఏమో మనం ఏం తెలుసుకున్నాము, ఎఫ్ఐఆర్ కట్టాలని తెలుసుకున్నాము. ఎఫ్ఐఆర్ కట్టాలని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేశాము, సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళాలి, 157 సిఆర్పిసి కింద అని తెలుసుకున్నాము. సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళిన తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్లో సెర్చ్ చేయడము, తర్వాత ముద్దాయి గురించి వెతకడము, తర్వాత ఎక్కడ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ సీజ్ చేయడము, వీటి గురించి తెలుసుకున్నాము. తర్వాత సెర్చ్ అనేది ఎట్లా చేయాలో కూడా మన అవధాని గారు, ఫార్మర్ సెక్రటరీ జనరల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, వారు మీకు సెర్చ్ అనేది ఎట్లా చేయాలో చెప్పారు. అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏంటంటే మనకు ఉండే 7 ఇంటిగ్రేటెడ్ ఫామ్స్లో ముందు 5 ఫామ్స్ అనేవి మనం బాగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఫామ్ ఏంటి చెప్పండి మీరు, ఎఫ్ఐఆర్. ఓకే, ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఫామ్, ఇంటిగ్రేటెడ్ ఇన్వెస్టిగేషన్ ఫామ్ నెంబర్ 1. ఈ ఫామ్స్ 7 ఫామ్స్ గురించి డీటెయిల్స్ పోలీస్ స్టాండింగ్ ఆర్డర్ నెంబర్ 416A. ఈ ఆర్డర్ ఎంతండి, 416A. మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూడండి. 416Aలో పోలీస్ స్టాండింగ్ ఆర్డర్లో ఈ యొక్క 7 ఫామ్స్ కొనుక్కుంటూ ఉంది మనకి. 7 ఫార్మ్స్ గురించి వారు ఏమని చెప్పినారంటే, ఈ ఫామ్స్ ఏంటంటే ఎన్సీఆర్బీ వాళ్ళు ఇచ్చిన ఫామ్స్ ఇవి. కాబట్టి ఎఫ్ఐఆర్ ఫామ్ డేటా ఎంట్రీ అయిపోయినాక క్రైమ్ డీటెయిల్ ఫామ్, అంటే సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి మీరు వచ్చిన తర్వాత క్రైమ్ డీటెయిల్ ఫామ్ రికార్డ్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ అండ్ కోర్ట్ సరెండర్ ఫామ్ ఉంది, ఫామ్ 3. తర్వాత సెర్చ్ చేసేటప్పుడు ప్రాపర్టీ సెర్చ్ అండ్ సీజర్ ఫామ్ నెంబర్ 4. దాని తర్వాత ఛార్జ్ షీట్ ఆర్ కేస్ డిస్పోజల్ రిపోర్ట్ ఫామ్ నెంబర్ 5. మళ్ళీ కోర్టు డిస్పోజల్ ఫామ్ నెంబర్ 6. రిజల్ట్ ఆఫ్ అపీల్ ఫామ్ నెంబర్ 7. ఈ 7 ఫామ్స్ కూడాను మనం నింపాల్సిన బాధ్యత మన మీద ఉంది. చాలా మట్టుగా 99% అది పోలీస్ స్టేషన్స్లో ఫస్ట్ 5 ఫామ్స్ కూడా నింపుతున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు సెర్చ్ అండ్ సీజర్ చేస్తూనే మనం నింపాల్సిన ఫామ్ నెంబర్ 4. దాంతోపాటు అరెస్టెడ్ అక్యూజ్ని మనం అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళని పర్సనల్గా సెర్చ్ చేసేటప్పుడు వేరే ప్రొఫార్మాలో ఆ యొక్క అరెస్టెడ్ అక్యూజ్ని దాన్ని కూడా మనం ఎంట్రీ చేయాలి. అరెస్టెడ్ అక్యూజ్ ప్రొఫార్మాది మీ దగ్గర ఆల్రెడీ మీకు ఫామ్ నెంబర్ 3లో ఉంది. ఫామ్ నెంబర్ 3 ఆఫ్ 416A ఆఫ్ ఏపీ పోలీస్ మాన్యువల్. దెన్ మనం వచ్చేటప్పటికి మనం అరెస్ట్ చేస్తున్నప్పుడు లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీ సీజ్డ్ ఆన్ సెర్చ్ ఆఫ్ ఎ పర్సన్ ఆఫ్టర్ అరెస్ట్, అంటే ఒక వ్యక్తిని సెర్చ్ చేసేటప్పుడు ఆయన శరీరం మీద, అంటే ఆయనతో పాటు ఏమేమి ప్రాపర్టీ ఉన్నదో అది సీజ్ చేసేటప్పుడు ఆ ఫామ్ నెంబర్ 59 అంటారు. ఏమంటారండి, ఫామ్ నెంబర్ 59. అగైన్ రిఫర్ ఆర్డర్ నెంబర్ 440. విచ్ ఆర్డర్ నెంబర్ 440 ఆఫ్ ఏపీ పోలీస్ మాన్యువల్, ఫామ్ నెంబర్ 59. ఆ ఫామ్ నెంబర్ 59 ఫిలప్ చేసిన తర్వాత మీరు ఇంటిగ్రేటెడ్ ఫామ్ నెంబర్ 4, దట్ ఈజ్ ప్రాపర్టీ సెర్చ్ అండ్ సీజర్ ఫామ్ నెంబర్ 4 ఫిలప్ చేస్తారు. అది ఆన్లైన్లో మీరు పంపిస్తారు. తర్వాత మీరు అరెస్ట్ అయిపోయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, 164 చేయించడము. ఈ మధ్యలో కొత్త చట్టం ప్రకారం ఏమిచ్చారు, కొన్ని కేసుల్లో కంపల్సరీగా 164 సిఆర్పిసి స్టేట్మెంటు రికార్డ్ చేయాలి అని చెప్పారు. ఆ సెక్షన్స్ కూడా ఉదహరించారు. ఆ సెక్షన్స్లో 326A యాసిడ్ అటాక్, 326B, 376 రేప్ కేస్, 376A, B, C, D, E వీటిలో కంపల్సరీగా మనం 164 అనే మనం ఒక 164 చేయించాలనేది దానిలో చట్టంలో రాసి ఉన్నారు. కాబట్టి అది బాధ్యత మంది. ఇకపోతే అక్కడి నుంచి మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలంటే అసలు ఈ సిఆర్పిసిని మనం ఎందుకు ఫాలో చేస్తున్నాము, దేన్ని ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఎందుకు మనం తీసుకుంటున్నామని చేసేసరికి ఆర్డర్ నెంబర్ 416Bలో మీరు ఒకసారి చూడండి ఇంటర్నెట్లో. ఆర్డర్ నెంబర్ 416B ఏపీ పోలీస్ మాన్యువల్ వాల్యూమ్ 1 పార్ట్ 2A చూసారంటే మీకు దానిలో జక్స్టాపోజింగ్ అని వస్తుంది. జక్స్టాపోజింగ్ అంటే ఏంటి, ఏ సిఆర్పిసి సెక్షన్కి ఏ యొక్క ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ ప్రకారం మనకి దానివల్ల ఉదాహరణకి 154 మనం 154 అంటే ఎఫ్ఐఆర్ కడుతున్నాము. ఎఫ్ఐఆర్ ఎందుకు కడుతున్నాము, దానికి ఉన్న అనుబంధ సెక్షన్లు ఏంటి ఎవిడెన్స్ యాక్ట్లో,
ఒక్కసారి ఎవిడెన్స్ యాక్ట్ మీ దగ్గర ఉంది, మీ ఎవిడెన్స్ యాక్ట్ కూడా ఓపెన్ చేయండి. ఎవిడెన్స్ యాక్ట్లో చూడండి, సెక్షన్ 8 చూడండి. 8లో ఏమని రాస్తుంది? మోటివ్, ప్రిపరేషన్ అండ్ ప్రీవియస్ ఆర్ సబ్సిక్వెంట్ కాండక్ట్ అని రాస్తుంది. అంటే మోటివ్ ఏంటి ఈ యొక్క నేరానికి, ప్రిపరేషన్ ఎంతవరకు చేశారు, సబ్సిక్వెంట్ కాండక్ట్ ఏంటి అనేది రాస్తుంది. ఇదంతా ఎఫ్ఐఆర్కి సంబంధించిన ఎవిడెన్స్ యాక్ట్ యొక్క సెక్షన్స్. సెక్షన్ 11 ఏం రాస్తుంది ఎవిడెన్స్ యాక్ట్లో? ఇంపార్టెంట్ ఒమిషన్స్ ఇన్ ఎఫ్ఐఆర్ ఆర్ రెలవెంట్ అని రాస్తున్నారు. సపోజ్ ఒక మర్డర్ చేశాడు, అసలు దానిలో మోటివ్ అనేది లేదనుకోండి, అది ఇంపార్టెంట్ ఒమిషన్. అంటే మోటివ్ అంటే పలానా వాడి మీద కక్ష కట్టి చేశాడు, లేకపోతే పలానా వాటి మీద సెక్షువల్ జెల్సీతో చేశాడు, లేకపోతే పలానా వాడు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి, డబ్బులు అడుగుతున్నాడు కాబట్టి ఆ ఒత్తిడికి తట్టుకోలేక చేశాడు. ఎక్కడో మోటివ్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. సపోజ్ ఆ మోటివ్ అనే పాయింట్ మిస్ అయింది అనుకోండి ఎఫ్ఐఆర్లో. సో వాట్ సెక్షన్ 11 ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే అటువంటి వాటిని చాలా రెలివెంట్ కింద తీసుకుంటామని చెప్తుంది. 35 ఏం చెప్తుంది? రెలివెన్స్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ పబ్లిక్ రికార్డ్. అంటే జనరల్ డైరీలో మనం ఎంట్రీ చేసింది వాట్ ఈజ్ రెలివెంట్ అని చెప్తుంది 35. 74 సెక్షన్ 74 ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుంది? పబ్లిక్ డాక్యుమెంట్స్ గురించి చెప్తుంది. అంటే మన జనరల్ డైరీ అనేది యాజ్ ఫర్ యాజ్ కోర్ట్ ఈజ్ కన్సర్న్, జనరల్ డైరీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యాజ్ యూ ఆల్ నో. దెన్ 157 ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుంది? ఎఫ్ఐఆర్ కెన్ బి యూజ్డ్ ఫర్ కొరాబరేషన్ ఆల్సో అని చెప్తుంది. కాబట్టి ఎఫ్ఐఆర్కి సంబంధించి అనుబంధిత ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్స్ని మనం తెలుసుకోవాలి. అంటే ఎందుకు ఎఫ్ఐఆర్ కడుతున్నాము, దాని యొక్క వాల్యూ ఏంటి అనేది మనం తెలుసుకోవడం అవసరం. అదేవిధంగా మనం 161 స్టేట్మెంట్స్ రికార్డ్ చేసాం. నిన్నటి రోజు చెప్పుకున్నాం మనం 161 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలని. రికార్డ్ చేసినప్పుడు మనం ఆడియో వీడియోని రికార్డ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. తర్వాత మమ్మల్ని ఓరల్ వెర్బాటిం చేయాలని చెప్పాం. దానికి సంబంధించిన ఎవిడెన్స్ యాక్ట్ చట్టాలు ఏంటున్నాయి? ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్స్. సెక్షన్ 7 ఎవిడెన్స్ యాక్ట్ చూడండి, మీరు ఒకసారి తీయండి. సెక్షన్ 7 ఏమని రాస్తుందండి డిఎస్పీ గారు? సెక్షన్ 7లో ఏం రాస్తుందండి? ఎస్, ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ది ఒకేషన్, కాజ్ ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అని రాస్తుంది. అసలు ఎందుకు జరిగింది అనే దాని గురించి రాస్తుంది. ఎలా జరిగింది సెక్షన్ 8 గురించి రాస్తున్నది. సెక్షన్ 9 ఎవిడెన్స్ యాక్ట్లో ఉంది? ఫ్యాక్ట్స్ నెససరీ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ ఇంట్రడ్యూస్ రెలివెంట్ ఫ్యాక్ట్స్ అని సెక్షన్ 9 గురించి రాస్తున్నది. తర్వాత సెక్షన్ 10 థింగ్స్ సెడ్ ఆర్ డన్ బై కాన్స్పిరేటర్ ఇన్ రిఫరెన్స్ టు ఏ కామన్ డిజైన్. సో సెక్షన్ 10 అసలు ఏమనుకున్నారు, వాడిని చంపుదామనుకున్నారు, ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నారు, అక్కడ ఏమనుకున్నారు, ఏ విధంగా వెళ్దాం అనుకున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సెక్షన్ 10 ప్రకారం అవన్నీ కూడా వస్తాయి అన్నమాట ఎవిడెన్స్ యాక్ట్లో. తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ యాజ్ టు ప్రీవియస్ స్టేట్మెంట్స్ ఇన్ రైటింగ్ అనేది సెక్షన్ 145 సిఆర్పిసిలో ఉంది. దెన్ సెక్షన్ 60 ఓరల్ ఎవిడెన్స్ బై మనం నిన్నటి రోజు మాట్లాడుకున్న సెక్షన్ 60 ఎవిడెన్స్ యాక్ట్ గురించి. సో ఇవన్నీ కూడా 161 సిఆర్పిసికి అనుబంధిత ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్స్. అదేవిధంగా 157 సీన్ ఆఫ్ అఫెన్స్. సీన్ ఆఫ్ అఫెన్స్కి అనుబంధిత ఎవిడెన్స్ యాక్ట్ చట్టం ఏంటి? సెక్షన్ 7 ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ది ఒకేషన్, కాజ్ ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. నెక్స్ట్ వచ్చేసరికి 164 రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్స్, కన్ఫెషన్ బై ది మ్యాజిస్ట్రేట్. దానికి సెక్షన్ 26 ఆఫ్ ది ఎవిడెన్స్ యాక్ట్కి దానికి లింక్ ఉంది. ఈ విధంగా ఇంతవరకు మనం సెక్షన్ తెలుసుకుంటే 416(b)లో మన యొక్క పోలీస్ స్టాండింగ్ ఆర్డర్ తెలుసుకుంటే మీకు అంటే కేసుని ఎట్లా నడపాలి అనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ మనం వెళ్ళేసరికి ఈ కేసు అయింది, అరెస్ట్ అయింది, మా ఎవిడెన్స్ గ్యాదర్ చేశారు, ఛార్జ్ షీట్ పెట్టాలి. ఛార్జ్ షీట్ పెట్టే ముందు మామూలుగా ప్రతిసారి కూడా సెక్షన్ 172 అనేది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అదేంటిది? 172 అంటే మన కేస్ డైరీ రాయాలి. కేస్ డైరీ ఎందుకు రాయాలి అనేది చెప్పాడు. అంటే కేస్ డైరీ రాయకపోతే ఏమవుతుంది మీరు చెప్పగలరా? అంటే కేస్ డైరీని ఎందుకు పెట్టారు? బికాజ్ వాట్ ఈస్ ది సీక్వెన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వెదర్ వీఆర్ గోయింగ్ ట్రూత్ఫుల్ ఇన్వెస్టిగేషన్, అసలు మనం నిజాయితీగా రాస్తున్నామా? మన కేస్ డైరీ అనేది ప్రివిలేజ్డ్ డాక్యుమెంట్. దాన్ని ఓన్లీ జడ్జి గారు, మేజిస్ట్రేట్, ట్రయల్ జడ్జి గారు చూడొచ్చు, ట్రయల్ మేజిస్ట్రేట్ గారు చూడొచ్చు, డిఫెన్స్ అడ్వకేట్ చూడడానికి వీలు లేదు. కేస్ డైరీ పార్ట్ 1. సో పార్ట్ 1ని మేజిస్ట్రేట్ గారు చూసినప్పుడు కానీ, జడ్జి గారు చూసినప్పుడు కానీ ఆయన ఏమన్నా అవగాహనకు వస్తారు? ఎస్, ఈ ఐఓ ఎవరైతే ఉన్నారో ఈ ఐఓ చాలా బాగా నీట్గా అంతా సీక్వెన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేశాడు, దేర్ ఇస్ ఫ్లాలెస్ ఇన్వెస్టిగేషన్ చేశాడు అని ఐఓ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కేస్ డైరీ చూస్తూనే, పార్ట్ 1 చూస్తూనే. అందుకని పార్ట్ 1 కేస్ డైరీ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మనకి. దాన్ని మనం చాప్టర్ నెంబర్ 27 ఆఫ్ మన ఏపీ పోలీస్ మాన్యువల్లో ఈ కేస్ డైరీ గురించి అని రాస్తున్నాము. దాని యొక్క ఒకసారి తీయండి, మన ఇంటర్నెట్లో చూడండి. మీరు ఇంటర్నెట్లో స్టాండింగ్ ఆర్డర్ నెంబర్ 475 చూడండి. స్టాండింగ్ ఆర్డర్ నెంబర్
475. స్టాండింగ్ ఆర్డర్ నెంబర్ 475లో ఏమని రాస్తుంది చెప్పండి మీరు, ఇన్స్పెక్టర్ గారు? ఏమని రాస్తుంది? 172 సిఆర్పిసి ప్రకారం మనం ఆ కేస్ డైరీ రాయాలి. కేస్ డైరీలో అనుబంధిత ఏమేమి కాలమ్స్ ఉన్నాయో వరుస కూడాను మీకు తెలుసు. కేస్ డైరీలో ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏ రేప్ ఆఫ్ ఏ చైల్డ్ షుడ్ బి కంప్లీటెడ్ అనేది 173 1Aలో రాసింది. ఛార్జ్షీట్లో 173 1Aలో రాసింది. అంటే 173 1Aలో రాసింది ఎందుకు రాశారు అక్కడ అంటే రేప్ ఆఫ్ ఏ చైల్డ్ షుడ్ బి కంప్లీట్ విత్ ఇన్ 3 months ఎందుకు రాశారంటే డిలే చేయకూడదని రాస్తున్నారు. అయితే దానికి సీడీకి సంబంధం ఎంత ఉందంటే సీడీలో మనం శాంపుల్ పంపించేటప్పుడు, డిఎన్ఏ శాంపుల్ పంపించేటప్పుడు మనం ఆ ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ గారికి రాయాలి, అయ్యా 173 Clause 1A ప్రకారము నేను 3 నెలల్లో రేప్ చైల్డ్ రేప్ కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలని నాకు నా మీద బాధ్యత ఉంది. కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క డిఎన్ఏ శాంపుల్ని ప్రయారిటీ బేసిస్లో వెంటనే పంపించగలరు అని చెప్పి మీరు రాస్తారు. దాన్ని అగైన్ 172లో మీరు కేస్ డైరీ రాసుకుంటారు. టుడే ఐ హ్యావ్ సెంట్ ది డిఎన్ఏ శాంపుల్ మెన్షనింగ్ ది ప్రావిజన్ ఆఫ్ 173 1A అని చెప్పి మీరు సీడీలు రాసుకుంటారు. దీనివల్ల మీకు 2 అడ్వాంటేజ్లు. ఒకటేంటి, డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్ కూడాను ఆయనకి ప్రయారిటీ తెలుస్తుంది, ఇది ఇంపార్టెంట్ కేస్, చైల్డ్ రేప్ కేస్ కాబట్టి వెంటనే రిపోర్ట్ రాసి పంపించాలని తెలుస్తుంది. మీకు కూడా ఏమని తెలుస్తుంది, ఈ కేసులో నేను 90 రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలి అంటే 90 రోజుల్లో ముద్దాయి కానీ జైల్లో ఉంటే వెంటనే మిగతా ప్రక్రియ కూడా జరిగిపోవాలి. ఐడెంటిఫికేషన్ పీరియడ్ చేయాలంటే ఐడెంటిఫికేషన్ పీరియడ్ చేయించాలి, టెస్ట్ అండ్ పీరియడ్, లేదంటే హ్యాండ్ రైటింగ్ తీసుకోవాలంటే 311A సిఆర్పిసి ప్రకారం హ్యాండ్ రైటింగ్ తీసుకోవాలి. ఈలోగా అతని మెడికల్ ఎగ్జామినేషన్ 53A సిఆర్పిసి ప్రకారము రెడ్ విత్ 53 మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. ఎందుకు మనం 53A సిఆర్పిసి అనుకుంటామంటే 53A ఏంటి, రేప్ కేసు ఎక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఆ ఎక్యూజ్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేయవలసింది 53A సిఆర్పిసి ప్రకారం. 53 ఎందుకు మనకు వచ్చిందంటే 53లో మిగతా కేసులో ఉండే వాళ్ళందరికీ ముద్దాయిలకి మనం పరీక్ష చేయమని పంపుతాం డాక్టర్ దగ్గరికి. 53లో ఇంకో ప్రావిజన్ రాస్తున్నారు ఏంటంటే మెడికల్ ఆఫీసర్ కెన్ టేక్ ది శాంపుల్స్ బై యూజ్ ఆఫ్ ఫోర్స్. అంటే కొందరు ముద్దాయిలు మేము ఇవ్వము శాంపుల్స్ ఇవ్వమని మొండికేస్తారు. అలాంటి కేసుల్లో మనం ఏం చేయొచ్చు, దానిలో ఉన్నది కాబట్టి ప్రావిజన్ ఉంది కాబట్టి మెడికల్ ఆఫీసర్ చెప్తామయ్యా మీకు మెడికల్ ఆఫీసర్ గారికి మీకు ఈ యొక్క అధికారం ఉన్నది, బై ఫోర్స్ you can take the sample of hair, sample of semen, sample of urine, sample of blood, sample of nails, whatever it is, by force also you can take అని చెప్పి ఉన్నది. అది మనం తెలుసుకోవాలి 53A. అది కూడా మళ్ళీ కేస్ డైరీలో రాసుకుంటాము. ఈరోజు నిందితుడిని మన కోర్టుకి మన డాక్టర్ గారి దగ్గర పంపించి పలానా గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ పంపించి వారితో 53A కింద రిక్విజిషన్ పంపడం అయింది రిపోర్ట్ గురించని. whether he is capable of performing sex, whether he is capable of rape, and if so, whether what is the DNA profiling and take the samples, అవన్నీ కూడా మీరు రాసి పంపుతారు. దీనిలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 164A ప్యారలల్గా బాధితురాలను కూడా మనం పంపాలి హాస్పిటల్కి. బాధితురాల్ని 164A ప్రకారం సిఆర్పిసి ప్రకారము ఆమెని ఒక మెడికల్ ఆఫీసర్, ప్రిఫరబుల్లీ ఫిమేల్ మెడికల్ ఆఫీసర్ అని ఉన్నది కాబట్టి ఫిమేల్ మెడికల్ ఆఫీసరే ఎగ్జామిన్ చేయాలి. ఆ అమ్మాయి కన్సెంట్ కూడా ఇవ్వాలి. ఆ అమ్మాయి కన్సెంట్ ఇవ్వని పరిస్థితిలో ఉంటే వాళ్ళ రిలేటివ్ కానీ వాళ్ళ నియర్ అండ్ డియర్ కానీ వాళ్ళ యొక్క మదర్ కానీ వాళ్ళ దగ్గర బంధువులు కానీ కన్సెంట్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఓ ప్రొఫార్మాలో దాని రిపోర్ట్ తీసుకోవాలి 164A ప్రకారం. సో ఇప్పుడు మనం తెలుసుకున్న 2 విషయాలు ఏం తెలుసుకున్నామంటే మనం ఇన్వెస్టిగేషన్ జరిగిందంతా కూడా మనం రాస్తూ ఉంటాం. ఈరోజు మీరు సపోజ్ మీరు ఆల్రెడీ ఫామ్ నెంబర్ 2 క్రైమ్ డీటెయిల్ ఫామ్ మేము పంపించాము అంటే అది కూడా మీరు సీడీలో రాస్తారు. టుడే ఐ సెంట్ క్రైమ్ డీటెయిల్ ఫామ్ ఐ అప్లోడెడ్ ఇన్ ది ఇంట్రానెట్ అని రాస్తారు, 1 word. ఆర్ టుడే ఐ విజిటెడ్ సీన్ ఆఫ్ అఫెన్స్, ది ఫోటోగ్రాఫ్ ద సీన్ ఆఫ్ అఫెన్స్, ఫోటోగ్రాఫ్ ద సీన్ ఆఫ్ అఫెన్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ సెపరేట్లీ అని రాస్తారు. టుడే whatever you are doing, suppose you sent a team of officers, ముద్దాయి పారిపోయాడు, అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళిపోయాడు, అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోయాడు, ముద్దాయి గురించి అని మీరు ఒక టీంని తయారు చేశారు, ఆ టీం బయటకు పంపించారు. ఆ టీంకి బయటకు పంపించినప్పుడు ఆ విషయం కూడా మీరు రాస్తారు. ఐ ఫార్మ్డ్ ఎ టీమ్, స్పెషల్ టీమ్, అండ్ దెన్ సెండ్ ది టీమ్ టు సో అండ్ సో ప్లేస్, టు ముంబై ఆర్ ఢిల్లీ ఆర్ కల్కటా ఆర్ చెన్నై అండ్ లైక్ దట్ ఆర్ టు సర్టన్ ప్లేస్ అని రాస్తారు.
రాసిన తర్వాత దానిలో ఏం రాస్తారు, ఐ హ్యావ్ ఆల్సో కాంటాక్టెడ్ ది కన్సర్న్ ఎస్హెచ్ఓ అండ్ ఆస్ దెమ్ టు హెల్ప్ అని. అంటే మీరు ఏదైనా టీంని ఇక్కడ నుంచి మీరు పంపించేటప్పుడు వారు మీకు సహాయం చేయడానికి అక్కడుండే ఎస్హెచ్ఓతో కూడా మీరు మాట్లాడాలి. జనరల్గా మీరు మాట్లాడుకుంటూ పంపితే ఆ ఎస్హెచ్ఓలు హెల్ప్ చేయరు. అండ్ మీ టీం వెళ్తున్నప్పుడు వారికి మీరు ఒక ఎఫ్ఐఆర్ కాపీ, సర్టిఫైడ్ కాపీ, అండ్ అంతవరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ కాపీ, అంతవరకు జరిగిన ఒక రిమాండ్ రిపోర్ట్, ఆల్రెడీ ఒక ముద్దాయి కానీ రిమాండ్ అయింటే రిమాండ్ రిపోర్ట్ కాపీ, అవన్నీ కూడా ప్రాపర్ కాపీ ఇచ్చి మీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ సీల్ వేసి సంతకం పెట్టి అటువంటి ప్యారలల్ సీడీ ఫైల్ని వారికి ఇచ్చి పంపాలి. ఏమీ మీరు ఇవ్వకుండా పంపితే మిగతా అవుట్ ఆఫ్ స్టేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కానీ అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కానీ వాళ్ళకి తెలియదు మీరు ఏ కేసులో వచ్చారు, ఏ ఇన్వెస్టిగేషన్లో వచ్చారని. దానిలో కూడా ఒక మెమో ఉండాలి, సో అండ్ సో సబ్ ఇన్స్పెక్టర్ ఈజ్ డైరెక్టెడ్ టు ప్రొసీడ్ టు అరెస్ట్ సో అండ్ సో అక్యూజ్డ్ ఆర్ టు ఇన్ సెర్చ్ ఆఫ్ సో అండ్ సో అక్యూజ్డ్ అని. ఆ విధంగా కూడా మీకు రాసి ఇస్తారు. కాబట్టి అది ఎందుకు చెప్తున్నానంటే మీరు అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినప్పుడు చాలా బాధలు మీరు ఎదుర్కొంటారు. సపోజ్ మీరు ఢిల్లీ వెళ్ళారనుకోండి, మీరు సెర్చ్ వారెంట్ తీసుకోకుండా వెళ్తే ఢిల్లీలో పోలీసులు ఏం చెప్తారు, మీ దగ్గర సెర్చ్ వారెంట్ తెచ్చారా అని అడుగుతారు. సిఆర్పిసి ప్రకారం సెర్చ్ వారెంట్ తీసుకొనే సెర్చ్ చేయాలని లేదు. మన ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మనం ముంబై టు మణిపూర్ కానీ కాశ్మీర్ టు కన్యాకుమారి కానీ మనం ఎక్కడైనా సెర్చ్ చేయొచ్చు. కానీ అబండెంట్ ప్రికాషన్తో ప్రకారం మనం ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఆయా రాష్ట్రం ఉండే పోలీసులు సహాయం అనేది కొన్నిసార్లు మంచిగా అందుతుంది, కొన్నిసార్లు అందదు. కాబట్టి మనం ఆ యొక్క సెర్చ్ వారెంట్ కూడా తీసుకొని వెళ్తున్నాం 93 కానీ 94 ప్రకారం కానీ. కేస్ డైరీ గురించని మనం ముందు ఫస్ట్ కాలమ్స్లో ఉండేది మీరు ఫామ్ నెంబర్ 64. ఫామ్ నెంబర్ 64 అంటే మీరు ఆర్డర్ నెంబర్ 475 2లో చూడండి, 4771లో చూడండి. ఒకసారి మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేయండి. ఇంటర్నెట్ ఓపెన్ చేసి స్టాండింగ్ ఆర్డర్ నెంబర్ 475 అండ్ 471 చూడండి, 477 చూడండి. సో మీకేముంది దానిలో కేస్ డైరీ పార్ట్ 1 అని రాసింది ఫామ్ నెంబర్ 64లో. పార్ట్ 1లో మీరు ఆర్డర్ నెంబర్, ఇప్పుడు ఇది ఏదైతే కొత్త సిఆర్పిసి మాన్యువల్లోనో పాత సిఆర్పిసి మాన్యువల్లో కానీ మనం ఆర్డర్స్ బై అండ్ లార్జ్ చేంజ్ అవ్వలేదు, కానీ కంటెంట్ చేంజ్ అయింది, చాప్టర్స్ కూడా చేంజ్ అవ్వలేదు. మీరు చూస్తే ఫామ్ నెంబర్ 64లో కొత్త మన ఏపీపీఎం రివైజ్డ్ మాన్యువల్లో అపెండిక్స్ కూడా ఉంది. కేస్ డైరీ పార్ట్ 1కి అపెండిక్స్ కూడా ఉంది. అపెండిక్స్లో మొత్తం ప్రీ ట్రయల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి 21 ఐటమ్స్ ఉన్నాయి. ట్రయల్కి సంబంధించి ఇంకా మిగతా 5 ఐటమ్స్ ఉన్నాయి. ఏపీల్కి సంబంధించి ఒక ఐటమ్ ఉంది, విక్టిమ్ కాంపెన్సేషన్ సంబంధించి ఉంది. అంటే కేస్ డైరీలో మీరు ఇన్వెస్టిగేషన్ సంబంధించి, ట్రయల్కి సంబంధించి, అపీల్కి సంబంధించి, విక్టిమ్ సంబంధించి ఈ ఇష్యూస్ అన్నీ కూడా కేస్ డైరీలోనే వీ హ్యావ్ టు మెన్షన్. ఈ అనుబంధం అనేది ప్రింట్ అయింది. ఈ ప్రింటెడ్ అనుబంధాన్ని మీరు కాపీ చేసుకొని మీరు కేస్ డైరీ పార్ట్ 1 రాయవలసి ఉంటుంది. అంటే బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అనే దానిలో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో 5 W's గురించి మనం మాట్లాడుకున్నాము. వెన్ ఇట్ హ్యాపెండ్, వేర్ ఇట్ హ్యాపెండ్, వై ఇట్ హ్యాపెండ్, హూ హ్యాస్ డన్ ఇట్, వాట్ హ్యాపెండ్ అనేది, తర్వాత హౌ ఇట్ హ్యాపెండ్ అనేది, తర్వాత యాక్షన్ టేకెన్ బై ఎస్హెచ్ఓ అంటే మీరు వెంటనే సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళారా ఏంటని అది కూడా రాసింది. ఎవిడెన్స్ కలెక్షన్, ఓరల్ ఆర్ డాక్యుమెంట్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారా, డాక్యుమెంట్స్ దొరికాయా, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారా, సెల్ ఫోన్ టవర్ లొకేషన్ తీసుకున్నారా అనే దాని గురించి అని. తర్వాత బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది సీన్ ఆఫ్ క్రైమ్, స్కెచ్ మ్యాప్ ఎట్సెట్రా. స్కెచ్ మ్యాప్ని మీ సిడి పార్ట్ 1తో పాటు స్కెచ్ని, ఫోటోగ్రాఫ్స్ని మీ కేస్ డైరీ పార్ట్ ఉంచాలి. డివైఎస్పీస్కి సంబంధించి ఏంటంటే జీసీఆర్ రాసేటప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్ది యొక్క స్కెచ్ కూడా జీసీఆర్తో పాటు ఉండాలి. కొత్త జీసీఆర్ ఫార్మేట్లో రాస్తున్నాము. అదేవిధంగా కొత్త జీసీఆర్ ఫార్మేట్లో మీరు ఆ ఫొటోస్ కూడా పెట్టాలి. పెడితే సుపీరియర్ ఆఫీసర్స్కి ఎవరైతే చూస్తారో కేసు ఫైలు వారికి దానిలో ఉండే డెప్త్ తెలుస్తుంది, ఆ కేసులో ఉండే డెప్త్ని అర్థమవుతుంది. తర్వాత మీకు చూస్తే ఎంబోస్ అంటే మెటీరియల్ ఆబ్జెక్ట్ సెంట్ టు ఎఫ్ఎస్ఎల్, ఎఫ్పిబి, ఫారెన్సిక్ సైన్స్ ప్రొఫెసర్, పిఎం రిపోర్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్, అట్లా స్పెసిమెన్ హ్యాండ్ రైటింగ్ గురించి రిక్విజిషన్ కానీ ఇచ్చినట్లుంటే 311A సిఆర్పిసి కింద కొత్త సెక్షన్లో 311A కింద స్పెసిమెన్ హ్యాండ్ రైటింగ్ అనేది కోర్టు వారు తీసుకుంటారు. 311A సిఆర్పిసి ఒకసారి చూడండి, సిఆర్పిసి రిఫర్ చేయండి. చేస్తున్నారా? 311A చూడండి. 311Aలో ఏమని రాస్తుంది, స్పెసిమెన్ హ్యాండ్ రైటింగ్ ఎట్లా తీసుకోవాలి, కోర్టు వారి ద్వారా ఎట్లా తీసుకోవాలని రాస్తుంది.
సిమిలర్లీ టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్. సపోజ్ ముద్దాయిలు ఎవరు, ఎఫ్ఐఆర్లో ముద్దాయిల పేరు లేవు మీకు. ముద్దాయిల పేరు లేనప్పుడు ఏం చేస్తారు, ముద్దాయిల తర్వాత దొరికినాక మీరు టీఐ పీరియడ్ పెడతారు, టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ అని. అది కూడా ఎలా పెట్టాలి అని, టెస్ట్ పీరియడ్ ఎట్లా కండక్ట్ చేయాలో 54A సిఆర్పిసిలో రాస్తుంది. తర్వాత మీకు ఇఫ్ ఇట్ ఇస్ అ రేప్ కేస్ 164Aలో ఎగ్జామిన్ చేశారా, ఇఫ్ ఇస్ ఎ చైల్డ్ ఇన్ ది పాక్సో యాక్ట్. చైల్డ్ అంటే పాక్సో యాక్ట్లో ప్రకారం ఏంటంటే ఎయిదర్ మేల్ ఆర్ ఫిమేల్ బిలో 18 years ఈజ్ ఎ చైల్డ్. పాక్సో యాక్ట్ జెండర్ న్యూట్రల్ అంటే దానికి మేల్ ఆర్ ఫిమేల్ అని వర్తించదు పాక్సో యాక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ బాయ్ ఈజ్ సోడమైజ్డ్ బై ఎ వార్డెన్, ఇట్ అమౌంట్స్ టు penetrative sexual assault under section 3 read with 4. If it is repeatedly done, it is section 5 read with section 6, aggravated penetrative sexual assault కింద వస్తుంది, and done by the public servant అయితే. సో ఈ విధంగా ఆటోమేటిక్గా మీకు ఆ యొక్క సెక్షన్స్ని సంబంధించి ఏమి రాయాలనేది దానిలో రాసి ఉంటుంది. సిమిలర్లీ వెదర్ స్టేట్మెంట్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ రికార్డెడ్ ఎట్ హర్ ప్లేస్ అనేది మీకు సెక్షన్ 15 ఆఫ్ ది 157 clause 1లో రాసింది. ఇఫ్ ఇట్ ఇస్ ఎ లేడీ ఉమన్ యూ హ్యావ్ టు రికార్డ్ ది స్టేట్మెంట్ ఎట్ ఎ ప్లేస్ ఆఫ్ చాయిస్ అని. అదేవిధంగా వెదర్ రిక్విజిషన్ ఫైల్ ఫర్ పేమెంట్ ఆఫ్ కాంపన్సేషన్ కూడాను రాసింది. అదేవిధంగా రేప్ కేసు అక్యూజ్ని పంపించారా పంపలేదా, పంపితే 53A 53 సిఆర్పిసిలో పంపినట్టు రాసింది. నెక్స్ట్ 14లో ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ తీసుకున్నారా లేదా. సపోజ్ ఆర్మ్స్ యాక్టు, ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్టు ఆ సెక్షన్స్ ఉన్నప్పుడు మీరు 121A 124 153A ఈ ఐపీసీ సెక్షన్స్లో లేకపోతే పాస్పోర్ట్ యాక్ట్ సెక్షన్స్లో ప్రాసిక్యూషన్ ఆర్డర్ తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ నుంచి కానీ, కమిషనర్ పోలీస్ నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క సెక్షన్స్ బట్టి అవి తీసుకున్నారా లేదా అని రాస్తుంది. తర్వాత వెదర్ ఛార్జ్షీట్ ఫైల్డ్, వెదర్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వాజ్ ఫైల్డ్ అండర్ 173(8) అనేది కూడా రాస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ బెయిల్ పిటిషన్ ఫైల్డ్ ఇన్ హైకోర్ట్ వెదర్ కౌంటర్ ఎఫిడవిట్ ఫైల్డ్ ఆర్ నాట్ అని కూడా రాస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ రిపీట్ అఫెండర్ వెదర్ కేసెస్ ఇన్ విచ్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ది ఛార్జ్షీట్. అంటే రిపీట్ అఫెండర్ ఒక్కొక్క కొన్ని దొంగతనాల కేసుల్లో ఒక్కొక్కరు 100 కేసులు, 150 కేసులు, 200 కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అటువంటి రిపీట్ అఫెండర్ నుంచి హ్యావ్ యూ మెన్షన్డ్ ఇట్ ఇన్ ది కేస్ డైరీ అండ్ హ్యావ్ యూ పుట్ వన్ అడిషనల్ ఎన్క్లోజర్ ఆఫ్ ఈ కేస్ ఇన్వాల్వ్డ్. సో అది కూడా రాసింది. దెన్ వెదర్ ది అక్యూజ్ వాజ్ బౌండ్ ఓవర్ ఎనీ టైమ్ దాని గురించి కూడా రాసింది. ఇన్ కేస్ ఆఫ్ ఇంక్వెస్ట్ బై ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఇన్ డౌరీ డెత్స్, కస్టోడియల్ డెత్స్, డెత్ ఆఫ్ ఉమెన్ in 7 years of married life, alleged death in police custody, encounter deaths, mention details అని రాసింది 17 column నెంబర్లో. 18లో ఇన్ కేస్ ఆఫ్ లాఠీ చార్జ్ వెదర్ సెక్షన్ 129 సిఆర్పిసి ప్రొవిజన్స్ మెన్షన్ ఇన్ ది సిడి. అంటే లాఠీ చార్జ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ప్రతి సంఘాన్ని కూడా మీరు అక్రమ సంఘంగా గుమిగుడి ఉన్నారు, చెదిరిపోండి, లేనిచో మీపై బల ప్రయోగం చేయబడను అని మనం రాసుకున్నాము. ఆ 129 సిఆర్పిసిలో అది చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. అది మీరు అక్రమ సంఘముగా గుమిగూడి ఉన్నారు, వెంటనే పారిపోండి, లేదా చెదిరిపోండి, వెళ్ళిపోండి, లేనిచో మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాము, లేనిచో మీపై బల ప్రయోగం చేయదుము అనేది ఏదైతే మనం రాస్తున్నామో ఆ యొక్క అనౌన్స్మెంట్ మీరు చేశారా లేదంటే కూడా సీడీలో రాసి ఉంటాం. ఎందుకంటే డిఫెన్స్ అడ్వకేట్ అడుగుతారు ఏమని, హ్యావ్ యూ అనౌన్స్డ్ ఇట్ యాజ్ అన్లాఫుల్ అసెంబ్లీ అంటాడు. ఎస్ సార్ ఐ అనౌన్స్డ్ అంటారు మీరు. హ్యావ్ యూ మెన్షన్ ఇన్ ది కేస్ డైరీ అని అడుగుతాడు ఆయన. కేస్ డైరీలో మెన్షన్ చేస్తే మేజిస్ట్రేట్ గారు కానీ జడ్జి గారు కానీ చూపించాలి వెదర్ యూ హ్యావ్ మెన్షన్డ్ ఇట్. ఓన్లీ వెన్ యూ అనౌన్స్ ఇట్ దట్ ఇట్ ఈస్ అన్లాఫుల్ అసెంబ్లీ దెన్ యూ హ్యావ్ పవర్ టు డిస్పర్స్ ఇట్. If you don't announce it, you have no power to disperse it. That you should remember. Every one of you should remember. అయితే మీరు అనొచ్చు, సార్ జనరల్ డైరీ ఎంట్రీ ఎట్లా పెడతాము, మేము సీన్ ఆఫ్ అఫెన్స్ ఉంటాం కదా, లాఠీ చార్జ్లో చేసే ముందు మేము ఉంటాం కదంటే వెంటనే మీరు స్టేషన్కి ఫోన్ చేసి అక్రమ సంఘంగా అనౌన్స్ చేశాము, మీరు జీడీ ఎంట్రీ పెట్టండి అని చెప్తారు. మీరు స్టేషన్కి వెళ్తూనే మీరు సీడీలో కూడా రాసుకుంటారు, నేను అక్కడ పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశాను, నేను జీప్ దగ్గర ఉండే పిఏ సిస్టమ్ తీసుకుని చేశాను, లేకపోతే బెల్ హైలర్ ఉంటాయి దాంతో చేశాను అక్రమ సంఘం అని. అప్పుడు దాని తర్వాత లాఠీ చార్జ్ చేశాను, లేకపోతే ఫైరింగ్ చేశాను, గ్యాస్ వాడాను, వాటర్ క్యానన్ వాడాను అని రాసుకుంటారు. సో అది కూడాను దాని యొక్క డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయల్ క్రిమినాలిటీ బిఫోర్ సెండింగ్ ది మెటీరియల్ టు సిఐడి ఫర్ ఇష్యూన్స్ ఆఫ్ రెడ్ కార్నర్ నోటీస్ కానీ, లేకపోతే లుకౌట్ సర్క్యులర్ కానీ,
వాటి గురించి మీరు పంపించారా లేదని కూడా మీరు అది రాయాలి. బికాజ్ చాలా కేసుల్లో ఏదైతే వ్యక్తి విదేశాలకు వెళ్ళిపోతున్నాడని మీకు డౌట్ వస్తుందో అప్పుడు మీరు లుకౌట్ సర్క్యులర్ ఓపెన్ చేస్తారు, అంటే దానికి ప్రపోజల్ పంపుతారు. దాన్ని ఏడీజీ సిఐడి గారి ద్వారా కానీ ఒక్కొక్కసారి చాలా మీకు అర్జెన్సీ ఉండేటప్పుడు మీ ఎస్పీ గారి ద్వారా కానీ మీ సిపి గారి ద్వారా కానీ దాన్ని జేడీ ఇమ్మిగ్రేషన్ న్యూఢిల్లీకి పంపుతారు. వాళ్ళు లుకౌట్ సర్క్యులర్ ఇస్తారు. లుకౌట్ సర్క్యులర్ల ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉండే అన్ని ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్, ల్యాండ్ పోర్ట్స్కి ఈ లుకౌట్ సర్క్యులర్ అక్కడి నుంచి సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి ఆయా ఎయిర్పోర్ట్ల నుంచి, సీ పోర్ట్ల నుంచి, ల్యాండ్ పోర్ట్ నుంచి ఎవరైనా మన యొక్క లుకౌట్ సర్కిల్ ఉండే వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నిస్తే అక్కడ వాళ్ళు ఆప్ చేసి మనకి ఇన్ఫామ్ చేస్తారు. దాని గురించి కూడా రాస్తున్నాం సిడీలో, కేస్ డైరీలో. తర్వాత సపోజ్ ఆ యొక్క అబ్స్కాండింగ్ వారెంట్ ఉంది, ఇంతవరకు దొరకడం లేదు, ఆయన మీద మీరు 82, 83 ప్రొక్లమేషన్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ప్రొసీడింగ్స్ తీసుకున్నారా, 82 ప్రొసీడింగ్స్ తీసుకున్నారా, 83 ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేశారా అనేది రాసుకున్నాం. అది కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్రపోజల్ సెంట్ ఫర్ ఓపెనింగ్ హిస్టరీ షీట్స్ ఆర్ రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, దాని గురించి ప్రపోజల్ పంపారని కూడా రాస్తుంది. అయితే ఈ యొక్క 21 ఐటమ్స్లో ఎందుకు మీకు ఇంపార్టెంట్ అంటే ఈ ఐటమ్స్ వలన మీకు తెలుస్తుంది అసలు కేసు ప్రోగ్రెస్ అంతా. ఒక్కసారి సిడీ పార్ట్ 1 చూస్తేనే సపోజ్ మీరు ట్రాన్స్ఫర్ అయిపోయినారు, మీ ఎక్స్ట్రా ఆఫీసర్ వచ్చాడు, నెక్స్ట్ ఆయన కేసు తీసుకున్నాడు, ఆయన సిడీ పార్ట్ 1 చూస్తేనే ఈ యొక్క ఐటమ్స్ అన్నీ చూస్తేనే అసలు కేసు ఏ విధంగా నడిచిందని తెలిసిపోతుంది ఆయనకి. అప్పుడు మీ ఎస్పీ గారు వచ్చారు, లేకపోతే మీ డీసీపీ గారు వచ్చారు, మీ సిపి గారు వచ్చారు ఇన్స్పెక్షన్కి, మీ డిఐజీ గారు వచ్చారు, లేకపోతే మీ రీజనల్ ఐజీ గారు వచ్చారు. వారు ఇన్స్పెక్ట్ చేస్తున్నప్పుడు కూడా ప్రీవియస్ ఆఫీసర్ ఎంతవరకు చేశాడు, టైం ప్రకారం చేశాడు లేదా, టైం పాటించాడు లేదా, టైం అంటే వెంటనే చేయవలసిన పనులు ఉంటాయి గ్రేవ్ క్రైమ్లో, అటువంటివి చేశారా లేదా, అవన్నీ కూడా దానిలో పొందుపరచబడతాయి. అదేవిధంగా ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు కేస్ డైరీలో ఏమని రాయాలి, వెదర్ ఇన్ కెమెరా ట్రయల్ రిక్విజిషన్ ఇస్ ఫైల్డ్ ఆర్ నాట్ అండర్ సెక్షన్ 327 సిఆర్పిసి ప్రకారం. అంటే ఆల్ రేప్ కేసెస్లో, ఆల్ పోక్సో యాక్ట్ కేసెస్లో ఇన్ కెమెరా ట్రయల్ ఈజ్ ఎ మస్ట్. దట్ ఈస్ ఎ మస్ట్. వెదర్ యూ ఫైల్ రిక్విజిషన్ ఆర్ నాట్, కోర్ట్ ఈజ్ సపోజ్ టు డూ ఇన్ కెమెరా ట్రయల్. వాట్ ఈజ్ ఇన్ కెమెరా ట్రయల్ అంటే, ఇన్ కెమెరా ట్రయల్ అంటే ఆ కోర్ట్ హాల్లో జడ్జి గారు, న్యాయమూర్తి, వారి టైపిస్టు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, డిఫెన్స్ అడ్వకేటు, విక్టిమ్ యొక్క సపోర్ట్ పర్సన్, తర్వాత కోర్టు ఎవరైతే మిగతా పేపర్స్ చూస్తుంటారో అతను, వీరు తప్పించి ఇంకా కోర్ట్ హాల్లో ఎవరు ఉండరు. సో మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అది ఇన్ కెమెరా ట్రయల్ అంటే. ఇన్ కెమెరా ట్రయల్ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క జరుగుతుండే వ్యవహారం ప్రజలకు తెలియకూడదు, మిగతా అడ్వకేట్స్కి, మిగతా వాళ్ళకి, పబ్లిక్ తెలియకూడదు అనేది ఇన్ కెమెరా ట్రయల్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, విక్టిమ్ ఎవరైతే ఉంటారో బాధితురాలు కానీ బాధితుడు కానీ పోక్సో యాక్ట్లో నిర్భయంగా సాక్ష్యం చెప్పగలడు. అందుకని ఇన్ కెమెరా ట్రయల్ పెట్టారు. సో దాని గురించి మీరు ట్రయల్ మెన్షన్ చేయాలి. వెదర్ అక్యూజ్ లాడ్జ్ ఇన్ జైల్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ది డిస్ట్రిక్ట్ స్టేట్ బ్రాట్ టు కోర్ట్ 267 సిఆర్పిసి కింద మళ్ళీ అక్కడి నుంచి వేరే జైలు నుంచి ఆ ముద్దాయిని మన దగ్గర ఉండే జైలుకి తీసుకొచ్చారా లేదా ట్రయల్ జరుగుతున్నప్పుడు అనేది. బికాజ్ చాలా కేసులు ఏమవుతుంటుంది, ముద్దాయిలు చాలా రాష్ట్రాల్లో నేరాలు చేస్తుంటారు, అక్కడ నేరాలు చేస్తే అక్కడ జైల్లో ఉంటారు. ఒకసారి మేము అంబాలా కోర్టుకు వెళ్ళి అంబాలా నుంచి జైలు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ జైలుకి తీసుకొచ్చాం. సో అలాగా మనకి ఒక జైలు నుంచి ఇంకో జైలుకి తీసుకొని వస్తున్నాం అనేది ఒక ఆనవాయితీ మనకి. అది అలా తీసుకొచ్చారా లేదని 267 సిఆర్పిసి కింద. వెదర్ రిక్విజిషన్ ఫైల్ అండర్ 309(2) ఫర్ స్పీడీ ట్రయల్. 309 అనేది మనకి చాలా బ్రహ్మాస్త్రం లాంటిది. ఎందుకంటే 309 సిఆర్పిసి ఏం చెప్తుంది, సాక్ష్యం ఇవ్వడానికి సాక్షులు కానీ హాజరైతే, ముద్దాయి హాజరైతే కోర్టు వారు తప్పనిసరిగా ఆ యొక్క న్యాయ విచారణ చేయాలి అని రాసింది 309 కింద. వారు ఎందుకైనా అడ్జర్న్మెంట్ చేసినట్టుంటే వాళ్ళు రీజన్స్ మెన్షన్ చేయాలని కూడా రాసింది. కాబట్టి మనం 309 క్లాస్ 2 గురించి కూడాను మనం మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ కన్విక్షన్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎక్విటల్ ఫర్దర్ రీజన్స్ మెన్షన్ చేయాలి. ఎపీల్కి వచ్చేటప్పుడు వెదర్ ది విక్టిమ్ ప్రిఫర్డ్ ఎపీల్. ఇప్పుడు పూర్వం రోజుల్లో ఈ యొక్క అమెండ్మెంట్ రాకముందు విక్టిమ్ అనేవారు ఎపీల్ చేయడానికి లేదు. ఓన్లీ స్టేట్ అంటే ప్రభుత్వం, స్టేట్ అంటే ది పోలీస్ వాజ్ ఓన్లీ దట్స్ ఆఫీసర్ ఆఫ్ ది స్టేషన్ హౌస్ ఆఫీసర్
he used to prefer an appeal through the superintendent of police or through the commissioner of police. He used to prefer the appeal. ఇప్పుడు కొత్త అమెండ్మెంట్ ప్రకారం ఈవెన్ ఏ విక్టిమ్ తను కూడా అపీల్ 372 సిఆర్పిసి కింద అపీల్ ప్రిఫర్ చేయొచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కేసులో సరిగ్గా న్యాయం జరగలేదని కానీ, కేసులో పడవలసిన శిక్ష పడలేదని కానీ, కేసులో సరైన కాంపెన్సేషన్ ఇవ్వలేదని కానీ, కేసులో సరిగ్గా వాదోపాదన జరగలేదు అందువల్ల ఎక్విట్ అయిందని కానీ, ఆ విషయాల సందర్భంగా ఆమెకి ఆయనకి కానీ డౌట్ వస్తే 372 సిఆర్పిసి ప్రకారం అపీల్ ఫైల్ చేయొచ్చు. అదేవిధంగా మీరు విక్టిమ్ కాంపెన్సేషన్ 357A కింద విక్టిమ్ కాంపెన్సేషన్ ఇస్తున్నారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు. ఆ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి మీరు రాశారా? కొన్ని కేసుల్లో, కొన్ని ట్రాఫికింగ్ కేసులో వాటిలో ఐసిడిఎస్ ఇస్తున్నారు వెంటనే కాంపెన్సేషన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ ఐసిడిఎస్ వారికి మీరు రాశారా? అది కూడా మీరు విక్టిమ్ కాంపెన్సేషన్ గురించి ఉంటుంది. సో ఈ విధంగా ఇవన్నీ కలిపి ఫామ్ నెంబర్ 64లో ఉన్నాయి. ఇది కేస్ డైరీ. అంటే కేస్ డైరీ అనేది దానివల్ల ఉద్దేశం ఏంటి, కేసు ఏ విధంగా నడుపుతున్నారు, ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, దాన్ని సమగ్రంగా విచారణ జరుగుతుందా లేదా, దానిలో నేరాన్ని నిరూపించే మెథడ్ ఫాలో చేస్తున్నారా లేదా, దానిలో నేరస్తుడి మీద ఎటువంటి అభియోగాలు ఉన్నాయి, వాటిని సరైన బలోపేతమైన సాక్ష్యాలు ఉన్నాయా లేదా, తర్వాత అతన్ని ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ మీద ఆ నేరస్తుని క్రైమ్ సీన్తో కనెక్ట్ చేశారు, ఇవన్నీ కూడా కేస్ డైరీ పార్ట్ 1లో ఉంటాయి. కేస్ డైరీ పార్ట్ 2కి వచ్చేసరికి ఫామ్ నెంబర్ 65 అంటారు, ఆర్డర్ నెంబర్ 475లో. ఒక్కసారి ఇంటర్నెట్ చూడండి, ఫామ్ నెంబర్ 65 ఆర్డర్ నెంబర్ 475, అది రెగ్యులర్ స్టేట్మెంట్ ఆఫ్ విట్నెస్ పార్ట్ 2. ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలంటే అన్నిట్లో కూడాను ప్రతి సాక్షి కూడా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ప్రతిసారి కూడా మీరు ఇర్రెస్పెక్టివ్ ప్రతి దగ్గర కూడా సెల్ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయండి, ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయండి. ఎందుకంటే డేటాబేస్లో మనకు అది ఉండడం చాలా అవసరం. వారు రేపొద్దున్న ఎక్కడైనా ఇంకో దగ్గర దొంగతనం చేసినా, ఇంకో దగ్గర ట్రాక్ అయినా మనకి ఈజీగా దొరుకుతారు. కాబట్టి మనం కూడా వాళ్ళని సపోజ్ చట్టాన్ని తప్పించి కళ్ళకప్పి వెళ్ళిపోయారు, లేకపోతే కోర్టుకు రావడం లేదు, అలాంటప్పుడు కూడా మనకి దొరుకుతుంది. దెన్ కేస్ డైరీ డాకెట్ షీట్ అని ఒకటి ఉంటుంది ఫామ్ నెంబర్ 66లో. అది చూస్తే మీకు చాప్టర్ 27 ఆఫ్ ఏపీ పోలీస్ మాన్యువల్ మీరు కంప్లీట్ చేసినట్లు లెక్క. ఇది కేస్ డైరీ యొక్క విశేషం. కేస్ డైరీని ఓన్లీ జడ్జి గారు చూడగలరు, అది డిఫెన్స్ అడ్వకేట్ చూడడానికి లేదు. కాబట్టి కేస్ డైరీ జాగ్రత్తగా మీరు రాయండి. బ్రీఫ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది విట్నెసెస్ కూడా కేస్ డైరీ రాయాలి. అండ్ వెర్బాటం అంటే మనకి ఒక 485 అని ఒక జీవో ఉంది. ఆ జీవో ప్రకారం ఏంటి, తెలుగులోనే కేస్ డైరీ తెలుగులోనే రాయాలని ఉంది. మనకి 2 జీవోలు చాలా ఇంపార్టెంట్. ఒక జీవో ఏంటి, 485 జీవో ఆఫ్ 29/3/1974 అంటే మార్చి 29, 1974లో ప్రభుత్వం వారు హోమ్ డిపార్ట్మెంట్ వారు 485 జీవో ఇచ్చారు. ఈ 485 జీవోలు ఏమని రాస్తున్నారంటే అన్ని లోయర్ కోర్టులో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు కోర్టు వారితో ఛార్జ్షీట్ల వరకు అన్నీ తెలుగులో రాయవలను అని రాస్తున్నారు. అదేవిధంగా తెలుగులో రికార్డులు మెయింటైన్ చేయమని కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు జిఓఎంఎస్ నెంబర్ 1515 ప్రకారం 22/12/1966 అంటే డిసెంబర్ 22వ తారీఖు 1966 నెల రికార్డుని తెలుగులో రాయడం గురించి కూడా చెప్పారు. నేను ఎందుకు చెప్తానంటే తెలుగులో రాయడం అనేది, మీరు తెలుగులో రాయకపోతే ఇంగ్లీష్లో రాస్తే తప్పులు వస్తాయి, ఇంగ్లీష్లో రాస్తే కట్ అండ్ పేస్ట్ కింద మీరు అలవాటు పడిపోతున్నారు. కాబట్టి దాన్ని తెలుగులో రాస్తే హ్యాండ్ రైటింగ్తో రాయవలసి ఉంటుంది. ఎవరైనా ఇన్స్పెక్టర్ హ్యాండ్ రైటింగ్ బాగలేకపోతే మంచి హెడ్ కానిస్టేబుల్ హ్యాండ్ రైటింగ్ తీసుకోండి, మంచి సబ్ ఇన్స్పెక్టర్ హ్యాండ్ రైటింగ్ తీసుకోండి. లెట్ ఇట్ బి రిటన్ ఇన్ హ్యాండ్ వెర్బాటం. సో దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ as the case diary is concerned. If you have any questions, you can ask me. Otherwise, we will go to the next charge sheet lesson. So thank you for patient hearing.